హైదరాబాద్ లో ఆ రూట్ లో ఇక వెళ్ళలేమా? కొత్త వంతెన నిర్మాణం ఇప్పట్లో జరగదా? పాత వంతెన పరిస్థితి ఏంటి? ప్రయాణికులకు ఇక ఇబ్బందులు తప్పవా? అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్రయాణికులు కూడా కిలోమీటర్లు వాహనాన్ని తిప్పుకొని వెళ్లాల్సిందేనా? వీటిపై ఓ క్లారిటీ రావాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ముసారంబాగ్ పాత వంతెన ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త బ్రిడ్జ్ నిర్మించనుండటంతో అధికారులు పాత వంతెన కూల్చివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముసారంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ బ్రిడ్జ్ తట్టుకొని నిలబడింది. కాకపోతే వరదలు ఎక్కువైనప్పుడు వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. అయితే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకుండానే పాత వంతెన కూల్చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారుకు ముందు చూపు లేకపోవడంపై మండిపడుతున్నారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. మొదటి ఏడాది పనులు వేగంగా జరిగాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పనులు పడకేశాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. 52 కోట్లతో చేపట్టిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నిత్యం తనిఖీలు చేస్తున్నారు తప్ప పనుల్లో వేగం పెంచడం లేదు. దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ఖైరతాబాద్, కోటి, అంబర్పేట నుంచి వేలాది వాహనాల రాకపోకలు కొనసాగడంతో ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. అంబర్పేట, గోల్నాక, ముసారంబాగ్ వెనుక వైపు నుంచి రావాలంటే 2 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. 200 మీటర్ల దూరానికి 2 కిలోమీటర్లు తిప్పుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా పాత వంతెనను కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.